ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న భీష్మ పర్వం అంతర్గతంగా వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు చెప్పడం, ఆఖరిగా దుశ్శకునాలు ఏమిటి అనేటువంటి దుశ్శకునాలు ఏమిటి అనేవి చెప్పడం తెలుసుకున్నాం. దానికి ధృతరాష్ట్రుడు శుభశకునాలను గురించి కూడా చెప్పమని అనేసరికి వ్యాస మహర్షి ఈ రకంగా చెప్తున్నాడు. యజ్ఞాలు చేసి దేవతలకు హవిస్సు సమర్పించి దేవతలకు హవిస్సు అందితే అందరూ సంతోషపడతారన్న భగవంతుని వాక్కు మీద విశ్వాసం ఉంచి హోమాలు శ్రద్ధాభక్తులతో చేస్తే అప్పుడు హోమంలోని అగ్నిజ్వాల గొప్ప సువాసనలు వస్తూ ఉండగా సవ్యంగా ప్రదక్షిణంగా తిరుగుతుంది. అలా తిరిగితే లోకాలకు శుభం జరుగుతుందని, అనేక మంగళాలు జరుగుతాయని గుర్తు. అందుకే చూడండి, హోమం చేసేటప్పుడు పెడితే ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడు, మహానుభావులు వచ్చినప్పుడు అండి, వాళ్ళు దైవభక్తి కలవారు, అలాంటివి చేయిస్తున్న వాళ్ళు కూడా, మంత్రాలు చదువుతున్న వాళ్ళు కూడా, శ్రద్ధాభక్తులతో చేసేవాళ్ళు అయితే ఈ హోమంలోని మంట పైకి లేస్తుంది. ఎప్పుడూ కూడా హోమంలో మంట పైకి లేవాలి, అంతేగాని కిందకి దిగిపోయి చల్లారిపోకూడదు. అటువంటి శక్తి కలిగి ఉంటుందండి హోమాలు చేసేటప్పుడు. ఆ మంటకి గాలి ఎంతో ప్రశాంతంగా అందరూ సేద తీరేటట్టుగా వీస్తుంది. అది శుభశకనం. గాలి వేయకుండా విపరీతమైన తాపం కలుగుతూ ఉండి మనుష్యులకు దుఃఖంలా ఉండి వాతావరణం అనుకూల్యత లేని స్థితి కలగడం అపశకనం. అంటే ఈ కలియుగంలో జరుగుతున్నది అదే కదండి. వర్షాలు పడుతూనే ఉంటాయి, నేల చల్లబడదు, లోపల ఉక్కపోత. మనకి ఇటు తూర్పుగోదావరి అటు సైడ్ చూసామంటేనండి, వైజాగ్ అటువైపు ఎంత వర్షాలు పడినండి లోపల ఫ్యాను ఏసీ వేసుకోకుండా ఉండలేకపోతూ ఉంటాం. అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి వాతావరణం అనుకూల్యత లేని స్థితి కలగడం అపశకనం. అనుకూలంగా ఉండి గాలి ఎంతో ప్రశాంతంగా అందరూ సేద తీరేటట్టుగా ఉండడం శుభశకనం. భేరీల వంటి యుద్ధవాద్యాలు మ్రోగిస్తున్నప్పుడు అందులోంచి చక్కటి రవం వినపడితే అది శుభశకనం. అంటే శ్రావ్యంగా ఉండాలి. పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టేసి గోలగోలగా ఉండి చెవులు తుప్పు లేచిపోయేటట్టుగా ఉంటుందని చెవులు మూసేసుకుని వాళ్ళు జనాలు బాధపడడం అపశకునం. శ్రావ్యంగా చక్కగా కొంతమంది సన్నాయి అది పెళ్ళిళ్ళలో పెడతారండి, పిచ్చి పిచ్చి పాటలు పెట్టకుండా చక్కగా కొన్ని అన్నమాచారి కీర్తనలు ఆ సందర్భాన్ని బట్టి, తలంబ్రాలు పోసేటప్పుడు ఒకటి, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒకటి, తర్వాత అప్పగింతలప్పుడు ఒకటి, అటువంటి పాటలు వాళ్ళు వాయిస్తూ ఉంటే ఎంత శ్రావ్యంగా ఉంటాయో. తెలియకుండా కొంచెం సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళకి తాళం వచ్చేస్తూ ఉంటుంది, వేసేస్తూ ఉంటారు. అది కూడా లేని వాళ్ళు కూడా కాళ్ళు ఊపడమో చేతులు ఊపడమో తల ఊపడమో చేసేస్తూ ఉంటారు. కాబట్టి అంతటి చక్కటి రవం వినబడితే, రవము అంటే శబ్దము, అది శుభశకనం. అంతేగాని రోడ్ షోలని రోడ్ల మీద పెట్టుకుని పిచ్చి పిచ్చి పరికరాలన్నిటినీ వాయించేస్తూ పిచ్చి పిచ్చి గెంతులు తలలు విరబోసుకుని చేసేసేటటువంటివి అది శుభశకనాలకి తార్కాణం కాదు. వ్యాసమహర్షి అన్నాడు, ఒక్కటి గుర్తుపెట్టుకో మహారాజా, యుద్ధం అనేది ఏర్పడితే విజయం సంఖ్యాబలం మీద, వెనక ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి ఉండదు, ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. ధర్మం అనుష్ఠిస్తున్న వారి సంఖ్య పరిమితమైనప్పటికీ విజయాన్ని సాధిస్తారు. అంటే చెప్పేస్తున్నాడు ఆయన. ధర్మరాజు అంత ధర్మంగా ఉంటాడు, పాండవులు కాబట్టి వాళ్ళనే విజయం సాధిస్తుందండి. విజయం లభించాలి అంటే ఈశ్వరుని అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహానికి ధర్మమే ప్రధానం. ధర్మానుష్ఠానం ఉన్న చోట, ధర్మం గురించి ఆర్తి ఉన్న చోట ఈశ్వర కృప విజయము ఉంటాయని చెప్పి వ్యాస భగవానుడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. సంజయుని వంక తిరిగి ధృతరాష్ట్రుడు, ఇంతమంది రాజులు ప్రాణాలకు తెగించి రాజ్యం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు కదా, రాజ్యం అంటే భూమే కదా, ఇంతమంది ఈ భూమి గురించి తాపత్రయం ఉండడానికి, యుద్ధాలు చేయడానికి భూమికి ఏదో గొప్పతనం ఉంది, అదేమిటో నాకు చెప్పమని అన్నాడు. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలు చిత్ర విచిత్రాలైనా కూడానండి, లోకానికి ఉపయోగపడే గొప్ప సమాచారం తెలియడానికి అవి హేతువులు అవుతాయి. మహానుభావుడు ధర్మాత్ముడు సంజయుడు సర్వజ్ఞుడు, దైవానుగ్రహ సంపన్నుడు కనుక భూమి యొక్క గొప్పతనం చెప్పడం ప్రారంభం చేశాడు. భూమి యొక్క గొప్పతనం చెప్పడం అనేది మనం ఇక్కడ కేవలం ఒక కథని వింటున్నట్టుగా వినద్దండి. ఎందుకంటే భూమిని పాడు చేసేవాళ్ళు జనాలు చాలామంది ఉంటూ ఉంటారు. నడుస్తూ ఉంటారు, కాండ్రించి ఉమ్మేస్తూ ఉంటారు, కిళ్ళిలాంటివి తింటూ ఉంటారు, భూమి మీద వేసేస్తూ ఉంటారు. దారిలో ఎక్కడా స్థలం దొరికినట్టు ఆగిపోయి మూత్ర విసర్జన చేసేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అన్నిటికీ అన్ని సదుపాయాలు ఉన్నాయి కదండి. భూదేవత మీద ఆవిడ దేవత, ఆవిడ స్వరూపిణి, మాతృస్వరూపిణి, భూమాత అంటారు కదా.
అటువంటి తల్లి మీద ఉమ్ములు వేయడం, తల్లి మీద మూత్ర విసర్జనలు చేయడం తప్పే కదండి. ఇంకా ఆవిడ తెలియని చిన్నపిల్లలు ఎవరో ఉన్నారంటే ఏమీ అనదు. అందుకే చంటి పిల్లలు కింద పడిపోయినా దెబ్బ తగిలినట్టు ఉండదండి. వాళ్ళకి మెత్తగా స్పాంజిలాగా అనిపిస్తుందట భూదేవి. కాబట్టి అటువంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకండి. భూదేవి గురించి, ఆవిడ భూమి యొక్క గొప్పతనాన్ని గురించి సంజయుడు చెప్పిన విషయాన్ని మన మనసుల్లో నాటించుకుని ఇక ముందెప్పుడు అనవసరంగా భూదేవిని బాధ పెట్టకుండా చూద్దాం. చాలామంది చూసారా, అసలు నిజానికండి సినిమాలు చూస్తున్నా, పాటలు వింటున్నా కాలితోటి తాళం వేయకూడదు భూమిదేవి మీద. చాలామంది కాలుతో కొట్టేస్తూ ఉంటారు. అంటే తన్నేస్తున్నట్టే, ఎంత వీలైతే అంత తన్నేస్తున్నాం అనమాట ఆవిడ్ని. కాబట్టి అటువంటి పనులు చేయకుండా సంజయుడు ధృతరాష్ట్రుడికే చెప్పాడు ఈ కథలో భాగం అని కాకుండా మనం కూడా శ్రద్ధగా విందాం సంజయుడు ఏం చెప్పాడు. ఆయన అన్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, కదిలేవి కదలనివి ప్రాణులు ఉన్నాయి. చెట్టు కదలదు. వెన్నుపాము భూమికి అడ్డంగా ఉండే ప్రాణులు, అడ్డంగా ఉండేటట్టు పుట్టి నిలువుగా పెరిగే ప్రాణులు. అంటే వెన్నుపాము భూమికి అడ్డంగా ఉండే ప్రాణులు ఏంటో తెలుసా అండి? పాములు, జర్రులు, తేళ్ళు, ఇటువంటివన్నీ, ఉడతలు, ఇలాంటివి. అడ్డంగా ఉండేటట్టు పుట్టి నిలువుగా పెరిగే ప్రాణులు. అడ్డంగా ఉండేటట్టుగా అంటే మనుష్యులు అలాగే పుడతారు. పుట్టిన వెంటనే వాళ్ళు లేచి కూర్చోడు కదండి, అడ్డంగా పడుకునే ఉంటాడు. పాకడం అది వచ్చాక కాళ్ళు స్థిరపడ్డాక బలాన్ని అందుకున్నాక అప్పుడు నిలబడ్డం మొదలెడతాడు. కాబట్టి అడ్డంగా ఉండేటట్టు పుట్టి నిలువుగా పెరిగే ప్రాణులు ఉన్నాయి. అండజములు అంటే గుడ్డులోంచి పుట్టేవి. స్వేదజనులు అంటే చెమట్లోంచి పుట్టేవి. చెమట్లోంచి పుట్టేవి ఏమిటండి? పేలు అలాంటివి. అండజాలంటే గుడ్డులోంచి పక్షి పిల్లలు, పాము పిల్లలు, ఇలాంటివన్నీ. ఉద్భజములు అంటే భూమిని చీల్చుకుని పుట్టేవి. భూమిని చీల్చుకుని ఏవి పుడతాయి? చెట్లు. జరాయజములు అంటే మావితో పుట్టేవి ఎన్నో ప్రాణులు ఉన్నాయి. మావితో పుట్టే ప్రాణులు మనుష్యులు, ఆవుకి, గేదెకి కూడా పుడతాయండి. అటువంటివి చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని కదులుతాయి. అన్ని ప్రాణులు భూమిలో నుంచే పుట్టి పెరుగుతాయి, చివరికి భూమిలోనే లయమైపోతాయి. సృష్టి, స్థితి, లయ మూడు మూర్తుల సమాహారమైన పరబ్రహ్మ స్వరూపం భూమి కన్నా కంటితో చూడడానికి ఇంకొకటి ఎక్కడా లేదు. అటువంటి భూమి నాకు కావాలి అనడంలో ఆశ్చర్యం ఏముంది? పంచభూతాలకు తన్మాత్రాలు ఉంటాయి. పృథి, ఆపస్, తేజోవాయు, ఆకాశాలు. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్కటి చెబుతూ ఉంటారు. పృథివీ అంటే భూమి. భూమికి రసము అంటే రుచి, వాసన. అగ్ని అంటే తేజస్సు, అగ్నికి వేడి, ప్రకాశం ఉంటుంది. నీటికి చల్లదనం ఉంటుంది, రుచి ఉంటుంది. వాయువు కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. వాయువునందే తరంగాలు, ప్రకంపనాలు ఉంటాయి. అందువలన వాయువు తగిలినప్పుడు శరీరానికి సుఖం కలుగుతూ ఉంటుంది, చిరాకు కలుగుతూ ఉంటుంది. ఆకాశం శబ్దగుణకవుతూ ఉంటుంది. వాయువు వాక్కుగా మారితే అది ఆకాశం నందే ప్రయాణించి అది అవతల వారి యొక్క చెవి ద్వారా లోపలికి పెడుతుంది, అంటే ఉరుములు అటువంటివి. అందువలన ఆకాశం శబ్దగుణకం. ఈ 5 తన్మాత్రలు భూమికి ఉన్నాయి. భూమికి శబ్దము, స్పర్శ, రస, అనేక రుచికరమైన పంటలు వస్తూ ఉంటాయి. ఒక రూపం అనేది ఉంది భూమికి. గంధ గ్రీష్మ ఋతువైపోయి వాన పడగానే భూమిలోంచి ఒక రకమైన మంచి సువాసన వస్తూ ఉంటుంది. భూమికి 5 తన్మాత్రలు ఉన్నాయి. చూడండి, వర్షం పడే ముందు భూమి ఎండలో ఎండిపోయి ఉన్న నేల మీద పడితే అదొక రకమైన వాసన వస్తుంది. చూడండి, బాగా ఎండాకాలం మీరు ఏ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఎండకి బాగా అంటే బాగా ఎండ తగిలి వేడెక్కిపోయిన ఒక గోడకి కాస్త నీళ్లు చల్లారనుకోండి, అదొక రకమైన వాసన వస్తుంది. కాబట్టి అటువంటి భూమి వాసన కలిగి ఉంది. ఈ భూమి యొక్క గొప్పతనం, మేరు పర్వతానికి దక్షిణాన సుదర్శనం అన్న పేరు కలిగిన ప్రదేశంలో ఒక జంబు వృక్షం ఉంది. ఆ చెట్టు నుంచి చాలా చప్పుడు అవుతూ ఉండగా ఆ పళ్ళు చెట్టు మీద నుంచి రాలి కింద పడుతూ ఉంటాయి. బాగా మగ్గిపోయి ఉన్న కారణం చేత ఆ పళ్ళలోంచి కారిన రసం వలన ఒక నది ఏర్పడి ఉత్తర భూముల నుంచి ప్రవహించి ఏ ప్రదేశాల నుంచి వెడుతూ ఉంటుందో, ఎక్కడెక్కడ స్పృశిస్తూ వెడుతూ ఉంటుందో అక్కడంతా బంగారం అవుతూ ఉంటుంది. అలా నది ప్రవహించిన చోట బంగారం ఏర్పడుతుంది. కాబట్టి జంబూ నదమని బంగారానికి పేరు వచ్చింది. ఆ నది నీళ్లు తాగిన వారికి రోగబాధ, దాహం ఉండవు, వృద్ధాప్యం రాదు. నదికి పశ్చిమ దిక్కున నేరేడు చెట్లు గుంపులు గుంపులుగా పెరిగి ఉన్న కారణం చేత అది ఉన్న ప్రదేశానికి జంబూ ద్వీపం అని పేరు వచ్చింది. సుదర్శన ద్వీపం అని ఇంకొక పేరు కూడా ఉంది. తూర్పు, పడమర దిక్కులు యందు సముద్రం పొడవుగా వ్యాపించి ఉండి చుట్టూ ఉప్పునీటి సముద్రం ఉంది.
దేవతల యొక్క వివిధ శ్రేణులతో కూడుకున్న హిమవత్ పర్వతాలు, రిషభ పర్వతాలు జంబూద్వీపంలోనే ఉన్నాయి. అనేక మంది దేవతలు కొలువై ఉంటారు. దేవతల నివాస స్థానమైన మేరు పర్వతం యొక్క పునాది చాలా లోతైనదిగా ఉంటుంది. మేరు పర్వతం మీద దేవేంద్రుడు, బ్రహ్మ మొదలైన వారు తిరుగాడుతూ ఉంటారు. ఆ కొండ చర్యలలో సర్వకాలములయందు పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ ఉంటారు. జంబూద్వీపం 9 భాగాలుగా విభజించబడి ఉందని ఆయన అన్నిటినీ వర్ణన చేశాడు. హిమాలయాలకు యువతల ఉన్న ప్రాంతాన్ని భారతవర్షం అని పిలుస్తారు. అందులో ఉత్తర దిక్కున ఉన్న భూములు దేవతా భూములు, ఉపాసనకు యోగ్యత కలిగిన ప్రాంతాలు. అవి ఉత్తరోత్తరంగా వెళ్ళిన కొద్దీ శక్తి, సామర్థ్యము, ఆయువు, ఆరోగ్యము, సౌఖ్యము, పుణ్యకార్యాలు చేయడానికి కావలసిన శక్తి మొదలైన వాటిని ఉద్దీపింపజేయగలిగినవై సమస్తమైన శక్తులకు, సమర్థతలకు నెలవై ఉంటాయి. అక్కడ ఉపాసన ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అటువంటి చోట దేవతలను ఆరాధించి భక్తితో కూడిన కర్మాచరణము, శ్రద్ధ, పాత్రత కాగా దానిని అడ్డుపెట్టి పరమేశ్వరుడిచ్చే జ్ఞానం అద్వైతానుభూతిగా మారి జనన మరణ చక్రం నుండి విడుదల పొందడానికి కావలసిన దివ్యత్వాన్ని ఆ భూములు యందు ప్రకాశిస్తూ ఉంటుంది. అద్భుతమైన ఈ జంబూద్వీపంతో కలిసి 7 ద్వీపాలు ఉన్నాయి. పక్షద్వీపం, సాల్మల ద్వీపం, క్రౌంచ ద్వీపం, కుశద్వీపం, శాఖద్వీపం, పుష్కర ద్వీపం. ఈ 7 పరమాద్భుతమైనటువంటివి ద్వీపాలివి. ఇంత పవిత్రమైన కారణం చేత, ఐశ్వర్యానికి నిధి అయినటువంటి కారణం చేత ఎందరో రాజులు పరమాద్భుతమైన యుద్ధాలు చేసి రాజ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేశారు. భగీరథుడు, నహుషుడు, యయాతి మొదలైన చక్రవర్తులు ఉన్నారు. మలయము, సుక్తిమంతము, వింధ్యము, పారియాత్రము, మహేంద్రము, వృక్షవంతము, సహ్యము అన్న 7 కులపర్వతాలు ఉన్నాయి. అవి భూమిని మోసే లక్షణంతో ఉంటాయి కనుక వాటికి కులపర్వతాలు అనే పేరు వచ్చింది. ఈ విషయం వరాహస్వామి భూదేవితో మాట్లాడుతూ భూమిని మోస్తాయి కనుక భూధరములు అని వీటికి పేరని చెప్పాడు. ఈ పర్వతముల చర్యలలో అనేకమైన ఖనిజాలు, ఎన్నో విలువైన మణులు లభిస్తూ ఉంటాయి. ఈ పర్వతాలకు ఉన్న ఉపపర్వతాలలో ఇనుము, బంగారము, వెండి, రాగి, తగరము గనుల రూపాలలో కుప్పలు పోసినట్టుగా లభిస్తాయి. ఇంత మహాద్వైశ్వర్యంతో కూడుకున్న ఈ భూభాగం సర్వ సంపత్కరము, బాహ్యమునందు ఐశ్వర్యప్రదాయకం. అంతరమునందు ఉపాసనకు యోగ్యమైన ఈ భూమిని ఆక్రమించాలని, పరిపాలించాలని ఎందరో రాజులు ప్రయత్నించారు. మహర్షుల తప ఫలితంగా పాపాలను భంజింపచేసే పరమ పవిత్రమైన నదులు ఈ భూభాగంలో ప్రవహించడం మనం చేసుకున్న గొప్ప అదృష్టం అండి. ఆ నదుల పేర్లు తలుచుకోవడమే గొప్ప. కాబట్టి ఒకసారి తలుచుకుంటూ అలాంటి నదులలో కాబట్టి ఈ నదుల పేర్లన్నీ కూడా మనం తెలుసుకుని, అంటే ఆ నదులన్నిటిలో స్నానం చెయ్యలేం. అన్ని నదుల్లోకి వెళ్ళి స్నానం చేసిన మహానుభావులు ఎవరైనా ఉంటారండి, ఉండకుండా ఉండరు. ఏదో నాలాంటిది ఒక గోదావరి నది ఇంటికి దగ్గరగా ఉంది కదా అని స్నానం చేసేసి చాలా గొప్పగా గర్వంగా చెప్పేసుకునే వాళ్ళలాంటి వాళ్ళు కాదు చాలామంది. అన్ని పుష్కరాలకి వెడుతున్నారు. అన్ని నదుల పుష్కరాలకి వెళ్ళి ఎంతో గొప్పగా స్నానాలు, పూజలు అవి చేసుకుని వచ్చేవాళ్ళు బోళ్ళెంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరించవచ్చు. కాబట్టి ఆ నదుల పేర్లు తలుచుకుని అందులో స్నానం చేసిన భావాన్ని పొంది మనం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే నాలాంటి వాళ్ళతో గురించి కాదు, చాలామంది చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మహానుభావులు, పుణ్యాత్ములు. వాళ్ళు చేసిన వాళ్ళు సరే, చెయ్యని వాళ్ళ గురించి చెప్తున్నాను. కాబట్టి ముఖ్యంగా మొట్టమొదటి నది ఏంటో తెలుసా అండి? గంగా, తుంగభద్ర, వేత్రవతి, వేదవతి, కృష్ణవేణి, పెన్న, యమున, తమస, శిరావతి, కావేరి, గోదావరి, నర్మద, బాహుద, సరయువు, శతద్రువు, వితస్త, విపాస, తామ్రపన్ని అనేటటువంటి మహానదులు ఉన్నాయి. ఇవి కాకుండా పర్వతాలలో అనేక చిరునదులు ఉంటాయి. అవి చిన్న పాయలుగా ప్రవహించి ఒక్కొక్క చోట మరింతగా ప్రవాహ వేగాన్ని సంతరించుకుని ఉపనదులై నదులలో కలుస్తాయి. ఆ నదులు సముద్రంలో సంగమిస్తూ ఉంటాయి. ఈ నదీ ప్రవాహాలు ఉన్న చోట విశేషమైన పంటలు పండుతూ ఉంటాయి. ధాన్యలక్ష్మితో శోభించి ప్రజలు సంతోషంగా జీవనం చేస్తూ ఉంటారు. నదులు పాపభంజనం చేసే శక్తి, అన్నాన్ని పెట్టగల శక్తిని పొంది భారతదేశంలో ప్రవహిస్తూ ఉంటాయి. పరమాద్భుతమైన సంపద లభించే ఎన్నో అరణ్యాలు ఉన్నాయి. కాబట్టి అంతటి గొప్ప దేశం మన భారతదేశం అండి. అది తెలుసుకోకుండా ఎక్కడెక్కడో పరాయి దేశాలకి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేస్తూ పిల్లలు అక్కడ ఉన్నారని గొప్పగా తల్లిదండ్రులు చెబుతూ ఏ రోగమైనా వచ్చినా పిల్లలకి కబురు చేసి వాళ్ళని ఫోన్లో చూడడమే తప్పితే వచ్చి దగ్గర ఎవరూ లేరే అని పక్కింటి వాళ్ళ మీద ఆధారపడి బతికే వాళ్ళ లాంటి వాళ్ళకి ఆ గొప్పతనం తెలియదు.
కాబట్టి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనమే మర్చిపోయి విదేశాలకు వెళ్ళి అక్కడ గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటే ఎంతో అసహ్యంగా ఉంటుంది. తన తల్లి గురించి గొప్ప చెప్పుకోకుండా పక్కింటి వాడి తల్లి గురించి గొప్పలు చెప్పేవాడు ఎంతటి దౌర్భాగ్యుడో అటువంటి స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి భీష్ముడు ఏం చెప్పాడు ఏమిటి, ఆ భారత యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పాడు ఏమిటి అనే విషయాలను మనం తెలుసుకోవాలి కదండి. కాబట్టి భూమి గురించి ఎందుకు అలాగ దెబ్బలాడుకుంటున్నారు అన్నప్పుడు భూమి గురించి, భూమి యొక్క గొప్పతనాన్ని గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. కాబట్టి ఇంత గొప్ప భూమి, అనేక నదులు పర్వతాలు కలిగినటువంటి భూమిని, ఎంతో ఓర్పు కలిగినటువంటి భూమిని మనం ఎంత అందంగా చూడాలి, ఎంత భక్తిగా చూడాలి అనేది మనం తెలుసుకోవాలి. భీష్ముడు నేను ఎంతమందితోనైనా యుద్ధం చేస్తాను కానీ శిఖండితో మాత్రం యుద్ధం చేయను అని అన్నాడు కదండి. శిఖండి కేవలం భీష్ముడిని చంపడం కోసమే కారణజనుడిగా వచ్చినవాడు. మనం చాలా జాగ్రత్తగా భీష్ముని శిఖండి నుంచి రక్షించుకుంటే చాలు. ఒక పెద్ద పులి నిద్రపోతుండగా చాలా బలమైన గొర్రె పరిగెత్తుకు వచ్చి దాని ప్రాణస్థానం ఢీకొడితే పులి చనిపోతుంది. ఏమరుపాటుగా ఉన్న సింహాన్ని నక్క చంపినట్టుగా సర్వకాలములయందు ఏ వంక నుంచినైనా శిఖండి భీష్ముడికి ఆపద తీసుకురావచ్చు. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు భీష్ముడిని కాపాడుకోవడం ఎలాగా అన్న విషయం గురించి. ఆయనను కాపాడుకోగలిగితే అందరం సంతోషంగా ఉంటామని చెప్పాడు. తెల్లవారింది. ఇటు పాండవులు అటు కౌరవులు అందరూ యుద్ధానికి సన్నద్ధమై బయలుదేరారు. కారణజన్ముడు, కురుపితామహుడు, మహానుభావుడు, మహాజ్ఞాని, ధర్మానుష్ఠాన తత్పరుడు, లోకానికి విష్ణు సహస్రాన్ని అందించినవాడు, ఆజన్మ బ్రహ్మచర్యాన్ని నిర్వహించినవాడు, స్వచ్ఛంద మరణాన్ని తండ్రి నుంచి వరంగా పొందినవాడు, ఈ భూమి మీద నేను భీష్మునితో యుద్ధం చేస్తానని చెప్పగలిగిన రాజు ఎవ్వడూ లేడు. అంతటి దుర్నిరీక్షమైన పరాక్రమం కలిగిన భీష్మాచార్యుడు సర్వసైన్యాధిపతి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. కురుసైన్యం అనే మహాసముద్రంలో భీష్ముడు పౌర్ణమి నాటి చంద్రుడి వలె ప్రకాశించాడు. ఆయన కట్టుకున్న వస్త్రాలు, ఆభరణాలు, ఆహార్యము, వజ్రాలతో పొదగబడి ఉన్న ధనస్సు, బాణాలు పెట్టుకునే తూణీరాలు దగదగా మెరిసిపోతున్నాయి. రథానికి కట్టిన గుర్రాలు ఎప్పుడెప్పుడు యుద్ధభూమిలో వీరవిహారం చేస్తామా అని పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన పతాకం మీద బంగారంతో చేయబడ్డ తాటి చెట్టు గుర్తు మెరిసిపోతోంది. కట్టుకున్న కవచం విశేషమైన కాంతులీనుతోంది. రథం మీద తెల్లని గొడుగు ప్రకాశిస్తోంది. తనంత తానుగా ఆకాశంలో ప్రకాశిస్తున్న తెల్లటి చంద్రబింబంలా ఉన్నాడు భీష్మ మహారాజు. మనం ఒక్కసారి ఊహించుకుంటేనే ఎంత బాగుంది కదండి. నిజంగా చూసిన వాళ్ళందరూ కూడా ఎంతటి అదృష్టవంతులు అనమాట. కాబట్టి భీష్మాచార్యుల వారు ఏ విధమైనటువంటి యుద్ధాన్ని చేశారు, ఆయన యొక్క విషయాలు ఏమిటి అనేది మనం రేపటి పారాయణంలో యుద్ధం గురించి, ఇరు సైన్యాల వాళ్ళు ఎలా పెడుతున్నారు అనే విషయాల గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.